వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ జిల్లా బింగిల్ మండలంలో ఇటీవల వరదలకు నష్టపోయిన పంటలు, తెగిన రోడ్లను పరిశీలించారు ఎంపీ. ఇక పంట నష్టపోయిన అన్నదాతలకు ఎకరాకు 50,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతిసారి చెక్ డ్యాంల డిజైన్ లోపం వల్ల పొలాల్లో ఇసుక మీటలతో రైతులకు నష్టం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అంచనాలు పెంచుకొని అనుచరుల కమిషన్ కోసమే చెక్ డ్యాములు ఎత్తు పెంచారని ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు అరవింద్. జిల్లాలో అనేక చోట్ల రకరకాలుగా డ్యామేజ్ అవడం జరిగింది. కొన్ని చోట్ల ఊర్లు మునిగిపోయినాయి, కొన్ని చోట్ల ఫ్లడ్డింగ్ ద్వారా పంటలు నష్టం అయిపోయినాయి, కట్టలు తెగిపోయి ఇసుక కొట్టుకొచ్చింది కొన్ని పొలాలకి. సో ఇతర వివిధ ప్రాంతాలలో వివిధ రకంగా డ్యామేజెస్ అనేది జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఎంతవరకు ఇస్తారు, కనీసం 50,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలన్నది ప్రాక్టికల్ డిమాండ్. రెండోది, ఎప్పుడు ఎక్కువ నష్టపోయేది ఇసుక కొట్టుకొస్తుంది పొలాలకు. ఇసుక కొట్టుకొచ్చినప్పుడు వీళ్ళు ప్రభుత్వాలు, ఇంతకుముందున్న ప్రభుత్వం అయితే కేసీఆర్ ప్రభుత్వం, అది దాని అంత పనికిమాల ప్రభుత్వం ఇంకోటి లేకుండా. ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న ఈ నియోజకవర్గంలో చెక్ డ్యామ్లు డిజైన్లు ఒకటి, ఆయన ఎస్టిమేట్లు పెంచుకోవడానికి, ఆయన మనుషుల కమిషన్లు ఎక్కువ ఇప్పించుకోవడానికి హైట్ పెంచేసి, ఆ హైట్ పెంచినందుకు కట్టలు తెగిపోవడం అన్నది ఇక్కడ చాలా రెగ్యులర్గా జరిగిన సమస్య. కట్టలు తెగిపోయి ఇసుక వచ్చి పేరుకపోతుంది పొలాలలో. ఆ ఇసుక పేరుకపోతే నయా పైస ఇచ్చేది ఉండదు, నెక్స్ట్ పంట వేసే లోపల వాళ్ళు తీసేది ఉండదు. 5,000 ఇస్తాము, 10,000 ఇస్తామంటే అది దేనికి కూడా ప్రశాంత్ రెడ్డి ముక్కలు పెట్టుకోవచ్చు.